విశాఖ సాగర తీరానికి మరిన్ని సొబగులద్దేందుకు మరో మణిహారం వచ్చి చేరింది. ఆహ్లాదభరిత వాతావరణంలో చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచే విజ్ఞాన వేదిక సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. అబ్బురపరిచే ప్రత్యేకతలతో చిన్నారులను మంత్రముగ్ధులను చేసేందుకు ఉడా చిల్డ్రన్ పార్క్ సిద్ధమైంది. విశాఖలో చిన్నారులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉడా చిల్డ్రన్ థియేటర్ ఎట్టకేలకు సిద్ధమైంది. అద్భుత రూపకల్పనతో, అదిరిపోయే హంగులతో చిట్టి మనసులను మైమరిపించేందుకు అందుబాటులోకొచ్చేస్తోంది. చిన్నారుల మానసిక వికాసం కోసం తలపెట్టిన థియేటర్ పునర్నిర్మాణ పనులు 22 కోట్ల అంచనా వ్యయంతో 3 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొదటిసారి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన థియేటర్ను ఈ నెల 17న సీఎం ప్రారంభించనున్నారు. ఎంతో ఆకర్షణీయంగా సిద్ధమైన చిల్డ్రన్ థియేటర్ విద్యార్థులకు వివిధ అంశాల్లో విజ్ఞానాన్ని పంచడంతో పాటు కావలసినంత వినోదాన్ని అందించనుంది. పర్యాటకంగా ఎంతో ప్రత్యేకమైన విశాఖకు చిల్డ్రన్ థియేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా పిల్లల కార్యక్రమాలు నిర్వహించే అద్భుత వేదిక కానుంది. విజ్ఞాన, సామాజిక ప్రదర్శనల కోసం 600 మంది కూర్చుని వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ఐనాక్స్ థియేటర్ సహా మల్టీపర్పస్ ఆడిటోరియం, మెడిటేషన్ ప్రాంగణం, మినీ జూ, ప్లే జోన్, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం చిన్నారుల మనసును కట్టిపడేస్తాయి. థియేటర్ లోపల సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పచ్చిక బయళ్లపై ఏర్పాటు చేసిన ఇంపోర్టెడ్ మార్బుల్స్ బల్లలు ప్రత్యేకతను చాటుతున్నాయి. వ్యక్తి యొక్క డెవలప్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడుతుంది. పిల్లలకి ఒక రకమైనటువంటి వినోదం అన్ని విధాలు ఉండాలంటే ఇక్కడ యోగా చేసుకోవడానికి కానీ, మ్యూజిక్ కానీ, డ్రామా ప్రోగ్రామ్స్ కానీ, సినీ ప్రోగ్రామ్స్ కానీ, అంటే మనకు ఎన్విరాన్మెంటల్ గా కూడా, అలాగే ఎస్థెటిక్ వాల్యూ, అలాగే ల్యాండ్స్కేపింగ్స్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ దిద్దాలని చెప్పే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. ఉడా చిల్డ్రన్ థియేటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు. స్వచ్ఛ భారత్ సహా వివిధ సామాజిక, విజ్ఞాన అంశాలపై చిత్రాలు ప్రదర్శించనున్నారు.